श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 319వ శ్లోకం. తమ తమ కార్యమనర్ధజాలం న దృశ్యతే సత్యుదితే దినేశే తథాద్వయానందరసానుభూతి భూతౌ నవాస్తి బంధో నచ దుఃఖగంధః. గడిచిన సత్సంగంలో ఒక 10 శ్లోకాలు శంకరాచార్యులు వారు 3 విషయాలను గురించి చెప్తూ అవి మనం వాటిని తొలగించుకోవాలని చెప్పి వివరించారు. ఏమిటా 3 విషయాలంటే కామ కర్మ వాసనలు. కామ కర్మ జన్మ అని చెప్పాలి. కామ కర్మ వాసనలు ఉన్నాయంటేనే జన్మ వస్తుంది మరలా. కాబట్టి ఈ 3 ఒక విషస్ సర్కిల్ లాగా ఇట్లా కామ కర్మ జన్మ మరలా కామ కర్మ జన్మ. జన్మించావు కదా మరలా ఆశపడతావు, ఆశపడ్డావు కదా పనులు చేస్తావు, పనులు చేసావు కదా మళ్ళీ వాసనలను చేర్చుకుంటున్నావు, పుణ్యపాపాలను చేర్చుకుంటున్నావు. కాబట్టి అసలు నిజమైన నీ స్వరూపంలో ఇవేవి లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలైనవి, ఎక్కడ జరుగుతున్నాయి, ఏమిటి వీటి విషయమని వివరించేటప్పుడు మనం చాలా సబ్ హెడ్డింగ్స్గా వేరే వేరే విషయాలను చూస్తే ఇప్పుడు ఈ వాసనా విషయం అనే దాని దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఇది చివరి శ్లోకం ఈ టాపిక్లో. దీంట్లో ఏం చెప్పారు? తమస్సునాల అంటే అజ్ఞానము చేత, ఆ తర్వాత అజ్ఞానము యొక్క ఆఫ్ షూట్స్ అంటారు కదా, సైడ్ ఎఫెక్ట్స్. ఆ తమస్ అజ్ఞానం యొక్క కార్యము వలన ఏర్పడిన అంత అనర్థజాలం. ఇది ఒక మహా పెద్ద వల లాంటిది. మా వల ఏం వల? ఇది కార్యం తమః కార్యం. తమస్ అజ్ఞానమైనప్పుడు అజ్ఞానం వలన కలిగేటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవే జ్ఞానంగా ఉంటాయా ఏమిటి కదా? ఉండవు. అవన్నీ అనర్థమునే కలిగిస్తాయి, మనిషికి నష్టాన్ని కలిగిస్తాయి, దుఃఖాన్ని కలిగిస్తాయి, సంసారాన్ని కలిగిస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే సత్యం ఏమిటి, అసలు నా నిజస్వరూపానికి వీటికి సంబంధం ఉన్నదా, నేనెవడును అని విచారణ చేసి తెలుసుకున్న తర్వాత అయితే ఆ జ్ఞానోదయం అయినప్పుడు సత్య ఉదితే దినేశే, సత్యమనే సూర్యుడు ఉదయించినప్పుడు ఇవేమీ ఇంకా ఉండవు అన్నారు. అంటే నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించిన తర్వాత ఆ స్వరూప దృష్టిలో ఫ్రమ్ ది పారమార్థిక స్టాండ్ పాయింట్ ఇవేవి లేవు, ఉండవు. ఉన్నట్లు కనపడుతున్నా కూడా నీకు వాటి మీద ఆశ లేదు, మోహము లేదు, దానివలన భయము లేదు, అజ్ఞానము లేదు. కాబట్టి ఆశలు లేవు, కాబట్టి జన్మ లేదు మరలా, నీకు కర్మలు చెయ్యక్కర్లేదు, చేస్తున్న కర్మ కూడా నీకు అంటవు అని చెప్పి. కానీ ఇది జరగాలంటే ఎప్పుడు? ఆ సత్య సూర్యుడు ఉదయించినప్పుడు అన్నారు. ఆ సత్యం ఏమిటి? అప్పుడు అద్వయమైన ఆనంద అనుభూతిలో నువ్వు ఉంటావు. అద్వయమైన అంటే ఒకటి తప్ప మరొకటి లేదు బాబు. ఒకటి మీద కల్పించబడిన అనేకమైనటువంటి ఈ మాయాజాలము, అనర్థజాలము. కాబట్టి అప్పుడు ఇంకా అద్వయమైనటువంటి నా నిజ ఆనంద స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకా బంధము ఉండదు, బంధం యొక్క గంధము ఉండదు. అంటే అసలు బంధం అనే విషయమే, దాని వాసన కూడా లేదండి. అది ఎంత అసలు అది డిక్షనరీలోనే లేదు.
ఆత్మదృష్టిగా నన్ను చూసుకొని నేను దాన్ని గుర్తించిన తర్వాత ఆ స్టాండ్ పాయింట్లో నుంచి, ఫ్రమ్ ది రియల్ స్టాండ్ పాయింట్, బంధం ఎక్కడుంది? ఎవరికి ఉంది? మనస్సుకు ఉంది. మనస్సు ఏమిటి? ప్రకృతి. ప్రకృతి ఏమిటి? వికృతి. నేను మనస్సు కాదే, నేను ప్రకృతిని కాదే, నేను పురుషుడను, నేను ఆత్మ చైతన్య అద్వయానంద బ్రహ్మస్వరూపము నేను. ఇవి మాటలు కాదండి, నిజంగా అది నేను, అదే నువ్వు, అదే అందరూ అదే, అందరూ అదే ఒక్కటే. కానీ తెలుసుకోకపోతే, తెలుసుకున్నవాడికి జ్ఞానోదయం, తెలుసుకున్నవాడికి జ్ఞాన అస్తమయం, అజ్ఞానం అని చెప్పిన తర్వాత ఈరోజు 320 శ్లోకం నుంచి మొదలుపెట్టి మరలా ఇక్కడ ఒక 10 శ్లోకాలు 329 వరకు వేరే విషయాన్ని వివరిస్తున్నారు. ఇదేమిటంటే, జాగ్రత్తగా ఉండటం ఎంత ముఖ్యం, విజిలెంట్గా ఉండటం, కేర్ఫుల్గా ఉండటం అనే దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ విజిలెంట్గా ఉండటం, కేర్ఫుల్గా ఉండటం అంటే ఏమిటంటే, నెగ్లిజెన్స్ ఉండకూడదు, ఫూలిష్నెస్ ఉండకూడదు, కేర్లెస్నెస్ ఉండకూడదు, డెల్యూషన్ ఉండకూడదు. వీటన్నిటిని కలిపి ఇప్పుడు ఇక్కడ అది ఉన్నదంటే నువ్వు ఎంత నష్టపోతావో తెలుసా? ఆ కేర్లెస్నెస్, ఫూలిష్నెస్, డెల్యూషన్ అంటే ఏమిటని మరలా నీకు ఇక్కడ సింపుల్గా ఉదాహరణిస్తాను. మామూలుగా చూస్తే డెల్యూషన్ అంటే మోహం, మోహం అని చెప్పి అది అజ్ఞానం అంటున్నాం. అసలు ఎక్కడ ఏంటి జరుగుతున్నది? ఇక్కడ ఏమి జరుగుతున్నదని తెలియాలంటే, దృశ్యం ప్రతీతం ప్రవిలాపయన్సన్ సన్మాత్రమానందఘనం విభావయన్ సమాహిత సన్ బహిరంతరం వా కాలం నయేథాహ సతి కర్మబంధే. అక్కడ ముగించినటువంటి ఆ ముందు టాపిక్కి ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నారు. ఇచ్చి వెంటనే ఆ తర్వాత ముఖ్యమైన విషయాన్ని వివరిస్తారు. ఎట్లా కనెక్షన్ ఇచ్చి ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే నువ్వు ఈ దృశ్య ప్రపంచానికి, ద్వైత ప్రపంచానికి ముఖ్యత్వం ఇవ్వకుండా ఇదంతా కేవలం కనపడుతున్నదే కానీ అది సత్యము కాదు, అందువలన నిన్ను నువ్వు గుర్తించలేదు, కనపడలేదని చెప్పి అది అసత్యము కాదు. అందుకని నువ్వు ఎప్పుడైతే ప్రవిలాపయన్ సన్న అంటే, ఎప్పుడైతే ఒకడు సాధన చేత, ఈ జ్ఞాన శ్రవణము చేత ఈ దృశ్యముగా కనిపిస్తున్న దీని మొత్తాన్ని నెగేట్ చేస్తాడో, అప్పుడు వాడికి సన్మాత్ర ఆనంద ఘనం విభావయన్న. ఒక పక్కన నిన్ను నువ్వు గుర్తించాలి, నిన్ను నువ్వు గుర్తించకుండా దీన్ని వదిలేయలేవు, దీన్ని నెగేట్ చేయలేవు. దీన్ని నువ్వు వదిలేయాలంటే, దీనికి ముఖ్యత్వం ఇవ్వకుండా ఉండాలంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి? వేరే దేన్ని మరప్పుడు నేను ఆధారంగా పెట్టుకోవాలండి? దేన్ని పట్టుకోవాలి? నువ్వు ఆధారంగా పెట్టుకో, నీ మీద నువ్వు ఆధారపడు. నీ మీద అంటే ఇక్కడ మామూలుగా కొంతమంది లోకంలో చెప్తుంటారు, నేను సెల్ఫ్ డిపెండెంట్, నేను ఎవరి మీద ఆధారపడను అంటాడు. అది కాదు ఇక్కడ. నీ నిజస్వరూపం మీద నువ్వు అర్థం చేసుకుని ఆధారపడ్డావంటే, సో ఇక్కడ ఇది వదిలేయటానికి వీలవుతుంది. సో ఇక్కడ వదిలేయటం, అక్కడ పట్టుకోవడం రెండూ జరగాలి. ఇక్కడ వదిలేసి అక్కడ పట్టుకోకపోతే త్రిశంకు స్వర్గంలాగా నువ్వు అటు ఇటు కాకుండా ఉండిపోతావు. అందుకని అప్పుడు కన్ఫ్యూషన్ వస్తుంది మరలా. సో విభావయన్న, ఎవరు చేయగలరు ఈ పనిని? ఎవరు చేయగలరు? ఎట్లా చేస్తాడు? ఇతడు సమాహిత చైతన్యుడు. సమాహిత అంటే బాగా వివేకముతోటి, వైరాగ్యముతోటి, క్షమాది షట్క సంపత్తులన్నీ ఉండి, ఇంద్రియ మనో నిగ్రహములు అంటే క్షమాది షట్కములు అంటే అవన్నీ ఉన్నవాడు. ఆ తర్వాత దీన్ని ఎక్కడ గుర్తిస్తాడు?
ప్రవిలాపనం చేయవలసింది దృశ్యం బయట, గ్రహించవలసినటువంటి చిన్న సన్మాత్ర ఆనందఘనం లోపల. కాబట్టి ఈ లోపల బయట అనేటువంటిది ఓన్లీ రిలేటివే, మనకు అర్థం అవ్వడం కోసం. అప్పుడు అది బయట విషయాలు కానీ లోపల విషయాలు కానీ అంటే అర్థం ఇక్కడ 2 రకాలుగా చెప్పాలి ఈ విషయాన్ని. బహిరంతర్ అని సున్నా అంటే ఏమిటంటే, ఇప్పుడు చెప్పినట్లు బయటేమో దృశ్య ప్రపంచం, బయటే కదా చూస్తున్నావన్నీ, ప్రపంచం బయటేగా ఉంది, కానీ మనస్సులో లోపలికి గ్రహించుకుంటున్నావు. సో బయట నువ్వు వదిలేసేయాలి, లోపల వదిలేసేయాలి. ఒక అర్థం అంటే బాహ్య ఇంద్రియకరణములు, అంతర్ ఇంద్రియకరణములు అన్నీ 2 చోట్ల కూడా దీన్ని నువ్వు నెగెట్ చేయాలి. లేక ఇలా అర్థం చేసుకుంటే నెగెట్ చేయాల్సింది ముఖ్యంగా బయట ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం చూస్తేనే మనస్సులో దాని యొక్క ప్రతీతి ఏర్పడుతుంది, జీరాక్స్ కాపీ. కానీ ఆ మనస్సు లోపల చాలా పనిచేస్తూ ఇట్లా ఎన్నో చూసింది ఇంతకుముందు, ఎన్నో జన్మలుగా. అవన్నిటినీ పెట్టుకొని అది తికమక పడుతూ కన్ఫ్యూజ్ అవుతూ అవే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చేసుకుంటుంటుంది, రీప్లే చేసుకుంటుంటుంది. అది కూడా ఆపేయాలి, ఎందుకంటే అది సత్యము కాదు, ఇది సత్యము కాదు. ఈ విధంగా బహిరంతరః వా. ఇంకా ఆ తర్వాత ఏం చేస్తాడు, ఇట్లా చేసిన తర్వాత మరి ఇంకా శరీరం ఉందిగా, ప్రాణంతో ఈ జీవితం, ఈ లైఫ్ అనేటువంటిది ఏదో ఒకటి ఉందిగా. ఏ శరీరంలో ఉన్నానో అదే శరీరంలో ఉంటాను జ్ఞానం వచ్చిన తర్వాత. ఏ ఇంట్లో ఉంటున్నానో ఆ ఇంట్లోనే ఉంటాను, ఏ ఊర్లో ఉన్నానో ఆ ఊర్లోనే ఉంటాను కదా. అప్పుడు మరి ఇంకా ప్రారబ్ధం అనేటువంటిది కర్మబంధం ఇప్పుడు లేకుండా చేసుకుంటున్నావు. ప్రెజెంట్ కర్మ మరలా నీకు బంధం కాకుండా చేసుకుంటున్నావు జ్ఞానం చేత. కానీ ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి కర్మఫలం ఉందే, దాన్ని ప్రారబ్ధం అంటారు కదా. ప్రారంభం కర్మ ప్రారబ్ధం. ఓకే, అయింది అది, ఆరబ్ధ కర్మ అయింది. అప్పుడు అది జరుగుతున్నది. ఇప్పుడు దానికి ఏమి ఎఫెక్ట్స్ ఏమి రావాలో శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, దానికి అవన్నీ వస్తాయి. అప్పుడు అవన్నీ చూసుకుంటూ కాలమును నువ్వు నెట్టేసుకుంటుండాలి. కాలం నయేథాహ. వీళ్ళు ఇంక ఈ తర్వాత జరిగేటువంటిది ఇది. ఆ కాలం ప్రారంభం అయ్యేంతవరకు ఈ శరీరం ఉంటుంది, అది జరిగిపోతుంది. అది ఎంతకాలము ఏంటో నాకు ఆ లెక్కలు తెలియవు, కాబట్టి నేను దాని గురించి వర్రీ అవ్వను, పట్టించుకోను. కానీ ఈ ఉన్నంతసేపు కూడా ఇంకా మనస్సు నాకు నా స్వాధీనంలో ఉంది, అది నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. నేను నా స్వరూపాన్నే, మనస్సు ఉంది కాబట్టి ఇంకా కొంచెం దాన్నే ధ్యానిస్తుంటాను నిధిధ్యాసన రూపంలో అని చెప్పి, ఇది నువ్వు జాగ్రత్తగా దీన్ని నువ్వు పాటిస్తూ అనుసరిస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు బాగానే అర్థమైందండి, బాగానే విన్నాను, నాకు కొంచెం ఇప్పుడు జ్ఞానం మీద ఇష్టం వచ్చింది, కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి అని చెప్పి నిష్ట వచ్చేంత వరకు, ఒకవేళ నిష్ట వచ్చినా కూడా అది బాగా దృఢమైన నిష్టగా అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్త అనేటువంటిదే జాగ్రత్తగా లేకపోవడం, ప్రమత్తుడివై ఉండాలి, అప్రమత్తుడుగా ఉండకూడదు. దాన్ని ప్రమాద అంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన పదం వేదాంతంలో. తెలుగు భాషలో ప్రమాదం కాదు, రోడ్డు ప్రమాదం, లారీ ప్రమాదం, విమాన ప్రమాదం అని దాన్ని కూడా ప్రమాదం అంటారు, ఏది యాక్సిడెంట్ అయినా కూడా. కానీ నిజమైన అర్థం డేంజర్ అని అర్థం. ఈ ప్రమాదం చెప్పాను కదా, చదువుతాను 321వ శ్లోకం నుంచి. ఇప్పుడు ఈ ప్రమాదం అంటే ఏమిటి, అది ఎన్ని రూపాలుగా ఉంటుంది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పి తెలుస్తుంది మనకు. ప్రమాదో బ్రహ్మనిష్టాయాం
న కర్తవ్య కదాచన ప్రమాదో మృత్యురిత్యాహుః భగవాన్ బ్రహ్మణః సుతః. బ్రహ్మదేవుల వారి యొక్క మానసపుత్రుడైనటువంటి సనత్కుమారుల వారు మహాభారతంలో ఒక ఉపదేశాన్ని చేశారు ధృతరాష్ట్రుల వారికి. ధృతరాష్ట్రుడికి చాలా సందేహాలు ఉన్నాయి. ఎప్పుడు ఆయన విదురుడిని అడిగి తెలుసుకుంటుంటాడు. చాలా మంచి మంచి విషయాలన్నీ వింటుంటాడు. ఎందుకంటే పక్కన ఉన్నది ఎప్పుడు విదురుడే చాలా దగ్గరగా, లేక సంజయుడు ఉంటాడు. వీళ్ళిద్దరు చాలా గొప్ప భక్తులు, మహానుభావులు, సాత్విక పరులు. వీళ్ళని అడుగుతూ తెలుసుకుంటుంటాడు. వింటున్నప్పుడు బాగుంటుంది. ఆయనకి ఏంటంటే ఈ సత్సంగం అనేటువంటిది వీళ్ళ ద్వారా అప్పుడప్పుడు జరుగుతుంది. లేకపోతే ఎవరైనా వచ్చి కూడా చెప్తే వింటాడు, కానీ వాటిని అమలుపరచడు, గ్రహించడు. ఇదేంటంటే లల్లబి పాడినట్లుగా పాట పాడేది ఎందుకు లల్లబి, దానికి ఏమైనా అర్థం ఉందా? పిల్లవాడు నిద్రపోవాలి అంతే కదా. అలాగే ఈయనకి కొంచెం బోరు కొట్టినప్పుడు, ఏమైనా కొంచెం భయంగా అట్లా ఉన్నప్పుడు అడుగుతుంటాడు, ఏదో వింటుంటాడు. ఒకసారి ఇట్లాగే అడిగాడు. అడిగినప్పుడు విదురుడ, నువ్వు చాలా చదువుకున్నావు, చాలా తెలుసు నీకు, చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తావు. అసలు మనుషుడికి ఈ మృత్యు భయం ఎందుకు వస్తుంది? ఈ మరణం అనేటువంటిది అయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఇవన్నీ ఏవేవో మరణం గురించి అడుగుతున్నాడు. అప్పుడు విదురుడు చెప్పాడు, నాకు వీటికి సమాధానాలు తెలుసు, కానీ నేను అవి చెప్పేందుకు మీకు అర్హుడను కాను. కాబట్టి నా గురువుల్లో ఒకరైనటువంటి సనత్కుమారుడిని నేను ఇక్కడికి వచ్చేట్లుగా ఆయనని నేను ప్రార్థిస్తాను. ఆయన మీకు ఉపదేశం చేస్తాడంటే, విదురుడు ఎప్పుడైతే మనస్సులో తలుచుకున్నాడో అంత గొప్ప మనశ్శక్తి ఉన్నవాడు అనమాట. సనత్కుమారుడు అక్కడ దర్శనమిచ్చాడు. ఆ సనత్కుమారుడు వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడు సనత్కుమారుల మధ్య జరిగినటువంటి ఆ సంవాదానికి పేరు సనత్ సుజాతీయము. మహాభారతంలో 3 రత్నములు లాంటి 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మహాభారతం ఎంతో పెద్దది ఉంది, ఎన్నో విషయాలు ఉన్నా కూడా జనరల్గా పెద్దలు చెప్పేది ఏంటంటే, ఈ సనత్ సుజాతీయం ఈజ్ ద టాప్ మోస్ట్ అంటారు. ఎందుకంటే అది సర్వశాస్త్ర వేదాంత సిద్ధాంతమును అక్కడ ప్రతిపాదిస్తుంది. ఆ తర్వాతనే భగవద్గీతకి ముఖ్యత్వం ఇస్తారు. చూడండి, కంపేర్ చేసినప్పుడు, ఎందుకంటే అది సనత్కుమారుల వారు చెప్పింది. సనత్ సుజాతీయము ఒక 4-5 అధ్యాయాలు ఉంటాయి, ఉద్యోగ పర్వంలో వస్తాయి అవి. అప్పుడు ఆ తర్వాత 3వ రత్నమేమో విష్ణు సహస్రనామము. ఇంకా అలా ఏదైనా 4-5 అని అట్లా చెప్పాలంటే శివ సహస్రనామం కూడా మనకు మహాభారతంలో దొరుకుతుంది. కాబట్టి ఇలా ఆ సమయంలో అప్పుడు సనత్కుమారుడు చెప్పిన విషయం ఏమిటంటే, ఈ ప్రమాదమే మృత్యువు ధృతరాష్ట్ర. మృత్యు అనేటువంటిది వేరే ఏమీ లేదు. అసలు ఆత్మ అయినటువంటి బ్రహ్మకు స్వరూపమునకు మృత్యువే లేదు. డెత్ ఈజ్ ఇంపాసిబుల్ అంటాడు ఆయన. అని ఒకవేళ నువ్వు మరణం ఏదైనా గురించి మాట్లాడుతున్నావంటే ఈ అజాగ్రత్తగా ఉండటమే మరణము అంటాడు. అప్రమత్తోహి ప్రమాదోహి మృత్యురబ్రవీమి. ప్రమాదో మృత్యు అబ్రవీమి. నేను చెప్తున్నది ఏంటంటే, నేను చెప్పేది నా అభిప్రాయం, ఈ ప్రమాదమే మృత్యు అన్నాడు అని చెప్పి, అది ఇక్కడ శంకరాచార్యులు వారు భగవాన్ బ్రహ్మణ సుత అంటే పుత్రుడు ఏమన్నాడు, ప్రమాద మృత్యు ఇతి ఆహ ఇట్లా చెప్పాడు. అది చాలా విషయాలను డిస్కషన్ జరుగుతుంది అక్కడ అనేక రకాలుగా. సో ఇప్పుడు ఇక్కడ ప్రమాదం, ఇది
సింపుల్గా ఇంకా చెప్పాలంటే అర్థమయ్యేట్లు చేసిన తప్పునే మరలా మరలా చేయడం. అర్థమైందా? తర్వాత మరిచిపోవటం, గుర్తుంచుకోవలసింది మరచిపోవటం, దాన్ని ప్రమాదం అంటారు. ఫర్గెట్ఫుల్నెస్, కేర్లెస్నెస్, రిపీటెడ్ మిస్టేక్స్, మరలా మరలా చేసిన తప్పునే మరలా చేయటం ప్రమాదం. ఇక్కడ ఏంటి ప్రమాదం అనేదంటే అసలు ఇదే మృత్యువు. నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోవడమే మృత్యువు. అదే పెద్ద మిస్టేక్, ప్రమాదం అని ఆ ప్రమాదం అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. చేసిన తర్వాత ఇప్పుడు సరే మర్చిపోయానండి, కేర్లెస్గా ఉన్నానండి, గ్రహించవలసింది గ్రహించలేదు, వేరే ఏదో విధంగా గ్రహించాను, ఏమవుతుందా? దానివల్ల 4 సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. చూడు దాని యొక్క ఆఫ్ షూట్స్. అవి ఏమిటంటే 322లో చెప్తున్నారు. న ప్రమాదాదనర్థో అన్యః జ్ఞానిన స్వస్వరూపతః తతో మోహ తతో అహం ధీః తతో బంధస్తతో వ్యథ. గ్రాడ్యువల్గా ఒక 4 స్టెప్పుల్ని చెప్తున్నారు. ఆ ప్రమాదం అనేటువంటిది ఒకసారి ఏర్పడిందంటే దానివలన కలిగే తర్వాత అనర్థములు, నష్టాలు ఎవరికి? జ్ఞానికి. అంటే జ్ఞాన మార్గంలో పయనించాలని, జ్ఞానము పొందాలని, జ్ఞాన నిష్టను పొందాలని ఆశించేవాడు, లేక జ్ఞాననిష్ట వచ్చిందని అనుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ కిందకి దిగజారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని జ్ఞానినః అని స్పెషల్గా చెప్తున్నారు ఇక్కడ. మనం జనరల్గా తీసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ మనుషుడికైనా చూడండి, ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి, ఎప్పుడు తప్పులు చేస్తాం. మనం ఎప్పుడు జాగ్రత్తగా విజిలెంట్గా ఉండము. ఆ చేసే ముందు దానికి దీనివల్ల ఏమిటి నష్టం, ఏమిటి లాభం అని బాగా యోచించకుండా సడన్గా ఏదో డెసిషన్ తీసుకొని ఏదో చెప్తే, ఏదో చేస్తే, ఏదో మాటలు కూడా అంతే, తెలియకుండా నోరు జారి ఏదో అనేస్తాం. అవన్నీ ప్రమాదాలే. అవి తర్వాత చూడండి ఎంత పెద్ద డేంజర్ స్థితికి తీసుకెళ్తాయి. గొడవలు జరుగుతాయి, నష్టపోతావు, ప్రాణం కూడా పోతాయి కొన్నిసార్లు. అందువలన ముఖ్యంగా ఎవరికైనా సరే, ముఖ్యంగా జ్ఞానులకంటే ఆధ్యాత్మిక మార్గం నువ్వు నిర్ణయించుకొని దాంట్లో పయనిస్తున్న ముముక్షువు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. స్వస్వరూపమును మరిచిపోనే కూడదు. అసలు స్వరూపం తెలియలేదు కండి మాకు. ఏం తెలియలే, ఇన్ని రోజులు ఇప్పుడు చెప్తూ వస్తున్నాంగా, నువ్వు బ్రహ్మము, నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, నువ్వు నిత్య సత్య ఏకవస్త సార వస్తువు చెప్పాం కదా. అది గుర్తుంచుకో, అది చింతన చేయి, అదేంటనేది నిజంగా హృదయంలో గ్రహించుకో, ఆ నిష్టలో ఉండు. అందుకని స్వస్వరూపతః జ్ఞానినః ఈ ప్రమాదం అనేది, మర్చిపోవడం అనేది జరిగిందంటే చాలా అనర్థాలు వస్తాయి. వాటిల్లో ఏంటి? దీనివలన చూడు, తతః తర్వాత మోహం ఏర్పడుతుంది. ఉన్నదాన్ని తెలుసుకోలేదు, లేని దాన్ని ఉన్నట్లుగా భావిస్తుంటే మరి మోహం కాకేం వస్తుందండి? తాడును చూసి పాము అనుకుంటుంటే మరి మోహమే కదా. ఇంకా తర్వాత భయం వస్తుంది, పరిగెడతాడు, చెమటలు పడతాయి, అరుస్తాడు, అన్నీ జరుగుతాయి. చూశారా? ఏది చూసింది తాడు, దాన్ని అనుకున్నది పాము. ఇదే విధంగా మోహం ఏర్పడుతుంది. అంటే ఏంటి? నిజంగాని ఈ ప్రపంచము, ఈ దేహాలు, ఈ మనుష్యులు, ఈ నామరూప ప్రపంచం అంతా నిజం కాదు, కానీ అది నిజం అని మనస్సులో లోపల చెప్తూ దానికి బలం ఇస్తుంటుంది. ఇదే దాన్ని మోహం అంటే డెల్యూషన్.
సో ప్రమాదము వలన నువ్వు మరిచిపోవటం వలన, అందుకని విన్నదాన్ని సత్సంగంలో చెప్పిన దాన్ని అట్లా మననం చేసుకుంటూనే ఉండాలి, నెమరు వేస్తూ ఉండాలి, లేకపోతే మర్చిపోతాం. అందుకని ఎప్పుడో ఒకసారి వింటానండి, నాకు లీజర్గా ఉన్నప్పుడు. కొంతమంది ఎప్పుడో వింటానంటాడు. ఏవో చాలా అన్ని రకాలు వింటాను, అన్ని రకాలు చూస్తుంటాను సెల్ ఫోన్లో, దాంతోపాటుగా అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇది వింటాను. అట్లా వింటే ఇది పనిచేయదు బాబు. కాబట్టి మోహం వస్తుంది దానివలన. సరే, మోహం వస్తే అది అంతటితో అట్లాగ ఉంటుందంటే కాదు. దాని తర్వాత అహం దీహి, నేను అని అహంకార బుద్ధి, అహమత బుద్ధి, అహమహ బుద్ధి, అహంకారం. అప్పుడు నాకు నేను చేసుకోవాలి, సమకూర్చుకోవాలి, అందరూ నేను చెప్పినట్లు వినాలి, నాకు ఇవన్నీ కావాలి. ఈ నేను అనేటువంటి ఒక నిజము కాని అహంకారం, నిజము కాని నేను అహంకారం అంటాం దాన్ని. అది విర్రవీగుతుంటుంది, అది ఎంతో ఊహించుకుంటుంటుంది, అన్నిటి మీద డామినేట్ చేయాలనుకుంటుంది, అందరినీ డామినేట్ చేయాలనుకుంటుంది. ఆ అహంకారం వస్తుంది. అహంకారం వచ్చిన తర్వాత పక్కనే ఇక్కడ చెప్పలేదు, మమకారం వస్తుంది కదా. నావి నా వాళ్ళు, నావి అని, నేను నావి, ఈ రెండు బలపడినప్పుడు ఇంకేముంటుంది అక్కడ? నువ్వు బంధించబడతావు, బంధం వస్తుంది. తర్వాత బంధం అంటే ఏంటి? ఇంకా వాటిని నువ్వు వదలలేవు, వాటిని మరిచిపోలేవు. అవి ఎందుకంటే నువ్వు ముఖ్యత్వం ఇస్తున్నావు వాటికి, ఆ సత్యత్వం ఇస్తున్నావు. ఈ ముఖ్యత్వ సత్యత్వ బుద్ధి వాటి మీద నీకు ఉన్నంత వరకు అవి నిన్ను తిప్పలు పెడుతూనే ఉంటాయి. ఆ తిప్పలకి ఇక్కడ తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? ఫలం వ్యథ, దుఃఖం, వ్యథ, చింత, బాధ, వర్రీ. ఇది ఆ వ్యథ అనేక రకాలుగా ఉంటుంది. నిన్ను ఊరికిని ఉండనివ్వదు, నిద్రపోనివ్వదు, లేక ఆశల రూపంలో వస్తుంటుంది. ఆ వ్యథని నీకు ఎట్లా పోగొట్టుకోవాలో తెలియక ఏం చేస్తుంటాడు జనరల్గా ఇతడు? విషయాల పక్కన వెళతాడు. ఎందుకంటే ఈ మనస్సు ఇప్పుడు చాలా వ్యధగా ఉంది, నాకు చాలా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది, అందుకని నేను సినిమాకి వెళ్తాను, నాకు చాలా మనసు బాగలేదు, అందుకని అట్లా బయటికి వెళ్తాను, పార్క్కి వెళ్తాను, లేకపోతే వెళ్ళి డ్రింక్ చేస్తాడు, లేకపోతే వేరేదైనా ఇంద్రియ భోగాలు వెంట పడతాడు. మనిషి ఎందుకు వీటి వెనక పరిగెడుతున్నాడంటే ఆ మనస్సులో వచ్చేటువంటి థాక్, ఆ అటాక్, ఫైట్ వలన దాన్ని ఫేస్ చేయలేకపోతే అది వ్యధపడుతున్నప్పుడు దాంట్లోంచి తప్పించుకోవడానికి, అందుకనే మనుషులు దుర్వ్యసనాలకు అలవాటు అయిపోతారు. కానీ ఆ టైంలో అది బాగుంది, కొంచెంసేపు నేను అది అనుభవిస్తున్నాను, ఇది మర్చిపోతున్నాను అనుకుంటాడు, కానీ దానికి మళ్ళీ అటాచ్మెంట్ అయినాడు. ఇలా ఒకదాని తర్వాత దేనికో దానికి అటాచ్ అవుతూనే ఉంటాడు. వీడు నిజంగా దాన్ని ఏమనుకుంటుంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటుంటాడు. ఎంటర్టైన్మెంట్, నీ స్వరూప ఆనందమే నీకు ఎంటర్టైన్మెంట్. అది కాకుండా నువ్వు ఎందుకు బయట పరిగెడుతున్నావంటే నీకు ఇక్కడ దొరకలేదు, అందుకని వీకెండ్లో రెస్ట్ అంటాడు. వీకెండ్ రాగానే వీక్ అయిపోతారు మనుషులు, ఎందుకంటే రాత్రి లేట్గా పడుకుంటాడు సాటర్డే, లేకపోతే సాటర్డే లీవ్ అయితే ఫ్రైడే, ఎక్కడెక్కడో తింటాడు, ఏదేదో అనుభవిస్తాడు. ఇప్పుడు ఇంకా మరుసటి రోజు 12 గంటలకు లేస్తాడు, పొద్దున 12 గంటలకి. అప్పుడు మొహం కడుక్కొని అప్పుడు టిఫిన్ చేసి లేట్గా 5ంటికి తింటాడు, మళ్ళీ రాత్రి 12, ఇంకా నెక్స్ట్ రోజు ఆఫీస్కి వెళ్ళాలి. అందుకనే అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ మండే వచ్చిందా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. ఇట్లా ఒక పద్ధతి లేని అసుర రూపమైన రాత్రులంతా తిరగటం. రాత్రులు నిశాచరులు, రాక్షసులు, పిశాచాలు, రోగదేవతలు
వీళ్ళందరూ తిరిగేటువంటి సమయం అది. మనుషుడైనటువంటి వాడు సాయంకాలం రాత్రి కొంచెం తొందరగా పడుకొని తొందరగా తిని అట్లా ఉండాలి. ఇవన్నీ పాటించడు. సరే, ఇట్లా వ్యధ ఆ వ్యధల్ని తప్పించుకోవడానికి వ్యసనాల వెంట పడతాడు. ఇదండి విషయం. అప్పుడు ఇలా చెప్పి తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, విషయాభిముఖం దృష్ట్వా విద్వాంసమపి విస్మృతిః విక్షేపయతి ధీదోషైః యోషాజారమివ ప్రియం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విద్వాంసుడే విద్వాంసుడు అంటే కొంచెం మంచి విషయాలని తెలిసిన వాడే, మంచి కుటుంబమే, మంచిది ఏదో సంప్రదాయం ఉన్నవాడే, లేక కొన్ని విషయాలను ఇట్లా విన్నాడు కూడా మంచివి. కానీ విషయాభిముఖమైనప్పుడు మనస్సు ఆ విషయాసక్తి వాటికి ముఖ్యత్వం ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాటిని చూసి భ్రమించిపోతాడు. అవి అంత అట్రాక్షన్ చేస్తుంటాయి. సరే, ఆ 5 ఇంద్రియాల యొక్క 5 లొకాలిటీస్ ఉన్నాయే, శబ్ద స్పర్శ రూప రసగంధ, అవి వీడిని అట్రాక్ట్ చేస్తుంటాయి. విద్వాంసుడైనప్పటికీ కూడా తన జ్ఞానము లోపల ఉన్నటువంటి ఆ బుద్ధి యొక్క బలం అన్ని మర్చిపోతాడు. విస్మృతి ఏర్పడుతుంది. ఆ విస్మృతి ఏర్పడినప్పుడు ఏమవుతుంది, ఇంకా విక్షేపయతి, అనేక రకాలుగా అది డిస్ట్రాక్ట్ అయిపోతుంది వీడి యొక్క బుద్ధి మనస్సు. అప్పుడు ఏమవుతుంది, ఇట్లాంటి విక్షేపము ఏర్పడినటువంటి ఆ మనస్సులో ఏర్పడిన ఈ దోషము చేత ధీదోషై ఎట్లాగంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. యోష జారమివ ప్రియం. యోష అంటే స్త్రీ, జార అంటే సీక్రెట్ లవర్. ఎలాగైతే ఒక స్త్రీకి కానీ స్త్రీకి పురుషుడు కానీ ఏదైనా సరే రెండు తీసుకోవచ్చు. ఇక్కడ యోష అంటున్నారు. ఎవరికైనా సరే ఒక సీక్రెట్ లవర్, వీడికో పెళ్ళయి కుటుంబం ఉంది ఆవిడకి కానీ ఆ సీక్రెట్ లవర్ ఉంటే జీవితంలో అది ఇంకా వీడికి ఎప్పుడు ఏదో ఆనందం ఉందని ఆవిడ వెంటో ఇతడి వెంటో పడ్డి, కానీ అది సీక్రెట్ లవర్, ఎవరికి తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలియదు. అప్పుడు వీడు మనస్సు అసలు సుఖంగా ఉంటుందా? నిజంగా ఆలోచిస్తే ఎప్పుడు ఎవరికైనా తెలుస్తుందేమో, మా ఇంట్లో ఆవిడికి తెలుస్తుందేమో, మా ఇంట్లో ఆయనకి తెలుస్తుందేమో అని భయమే ఉంటుంది. కానీ అడుగడుగున కేవలం ఏంటంటే ఆ శారీరక సుఖం ఏదో మోహంలో పడి అనుకుంటుంటాడు. కానీ కాన్స్టెంట్లీ ఆ ప్రేమ, ఆ లైకింగ్ అది నిజంగా విక్షేపమునే కలిగిస్తున్నది, కానీ మనస్సులో శాంతినివ్వట్లేదు. ఏదో టెంపరీ, ఇంక దాన్నే ఆలోచిస్తుంటాడు. అట్లాగా ఇంకా అక్కడ ఎప్పుడు జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ఉండాలి. సీక్రెట్ లవర్ కదా. ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్ ఏదో పెట్టుకున్న మనిషి, స్త్రీ కానీ పురుషుడు కానీ, వాడి మనస్సు ఎట్లాగంటే శాంతంగా నెమ్మదిగా ఉంటుంది? ఇంపాసిబుల్, ఉండదు. ఎప్పుడు తెలుస్తుంది ఏమవుతుందని భయంగానే వీడు జీవిస్తుంటాడు. కానీ అది గుర్తించడు. నాకు ఆమెని తలుసుకోవడం వల్ల, ఆమె దగ్గరికి వెళ్ళడం వల్ల ఆయన దగ్గర సుఖం వస్తుంది అనుకుంటుంటాడు. కొంతమందికి డబ్బులు వస్తాయి అనుకుంటుంటారు. ఏవైనా కానివ్వండి. ఇలా అందువలన ఇది విద్వాంసుడైన వాడికి కూడా జరగచ్చు. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. అందరూ అట్లా సీక్రెట్ లవర్ వెంట పడతారని అర్థం చేసుకోకూడదు. ప్రమాదం అనే విషయాన్ని చెప్పడానికి మనకు ఈ వర్ణనం, ఈ ఉదాహరణం. మనస్సు నెమ్మది, ఎందుకంటే వ్యధ అన్నారు కదా మొదటి శ్లోకంలో. వ్యధ ఆఫ్ షూట్ అట్లా వ్యధ వచ్చినప్పుడు ఇంకా వీడు మరి మళ్ళా కష్టపడుతూనే ఉంటాడు. అందువలన వీడేం చేయాలి?
ఆ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, యథా ప్రకృష్టం యథా ప్రకృష్టం శైవాలం క్షణమాత్రం న తిష్టతి ఆవృణోతి తథా మాయ ప్రాజ్ఞం వాపి పరాన్ముఖం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, యథా ప్రకృష్టం ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఈ ఉదాహరణని మనం ఇంతకుముందు వేరే సందర్భంలో చూసాం. ఈ నీళ్ళల్లో కోనేరులు, చెరువులు అలా నీళ్లు నిలబడిన చోట పైన ఒక్కొక్కసారి ఒక తీగ చెట్టు పెరుగుతుంది. దాని ఆకులు చాలా దట్టంగా పెరిగి బలంగా ఉంటాయి, గ్రీన్గా బాగా నీళ్ళలోనే ఉంటాయి. ఎప్పుడు అది నీళ్ళలోనే పుట్టింది, ఆ మట్టిలో అట్లా దాని మీద పుట్టి బాగా పెరిగిపోయి ఆ పైన నీళ్ళ మొత్తం ఆ వాటర్ బెడ్ పైన కనపడే ఆ మొత్తాన్ని అట్లా కవర్ చేసేస్తుంది. దాన్ని శైవాలం అంటారు. అప్పుడు ఎప్పుడైతే ఆ శైవాలం నువ్వు దాంట్లో నీళ్లు ఉంటాయని నీకు తెలుసు, నీకు దాహంగా ఉంది, నీళ్లు తాగాలనుకుంటే నువ్వు వెళ్ళి ఆ శైవాలం అది చేతితోటి ఇట్లా వాటిని తొలగిస్తే పక్కకి నీళ్లు కనపడతాయి, స్పష్టంగా స్వచ్ఛమైన దాని కింద నీళ్లు కనపడతాయి. కానీ ద మూమెంట్ ఎప్పుడైతే నువ్వు క్షణమాత్రమే నువ్వు చెయ్యి తీసావంటే మరలా అది దగ్గరికి వచ్చేసి మళ్ళీ కవర్ చేస్తుంది. యథా అపకృష్టం అంటే తొలగించబడిన ఈ తీగ చెట్టు నీళ్ల మీదది, అది ఒక్క క్షణం కూడా అట్లా ఉండదు. నువ్వు చేతులు వదిలేసావంటే క్షణమాత్రం నా తిష్టది ఉండదు. మరలా ఏం చేస్తుంది, ఆవృణోతి మరలా మూసేసుకుంటుంది. అదేవిధంగా మాయ ఈ ప్రాజ్ఞం వాపి నువ్వెంత ఇంతకుముందు కొంచెం తపస్సు చేసిన వాడివైనా కొంచెం నాడు నేను వింటూనే ఉన్నాను, నీవు అనుకుంటావు నేను రిలీజియస్ పర్సన్ అండి, నేను స్పిరిచువల్ వాక్ చేస్తున్నానని. నువ్వు ప్రమాదంగా ఉన్నావంటే, అప్రమత్తంగా ఉన్నావంటే నువ్వు పడిపోతావు. ఎప్పుడు ఎక్కడ పడిపోతావో తెలీదు. అతి జాగరూకతతో ఉండాలి. జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంది ఉపనిషత్తు. అంటే మెలుకుతో ఉండంటే అర్థం ఎలర్ట్గా ఉండు, ఎలర్ట్గా ఉండు. నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నీ మనసు చెప్పిన దానికి వెంటనే వెనక పరిగెట్టకు. అందువలన ప్రాజ్ఞం వాపి పరాన్ముఖం, వీడి యొక్క మనస్సు కూడా బహిర్ముఖం అయిపోతుంది. బహిర్ముఖం అవటానికి ఎంతసేపు పడుతుందండి? ఒక వాల్ పోస్టర్ చూస్తే, ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే, బయటికి వెళితే ఈ ఎక్కువ వ్యవహారాలు మనుషులతో ఇంటరాక్షన్ చేస్తే ఇవి కనపడుతూనే ఉంటాయి, అట్రాక్ట్ చేస్తాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండంటే భయపడుతూ ఉండని కాదు అర్థం. ఎలర్ట్గా ఉండు, నువ్వుగా ఉండు. అది అందరికీ ఎంతో సాధన తపస్సు చేస్తే వస్తుంది. అందుకని ఈ విషయం ఇంత డీటెయిల్డ్గా మాట్లాడాల్సి వస్తున్నది. దాంట్లో కూడా ప్రాజ్ఞవానుడైనప్పటికీ విద్వాన్ అయినప్పటికీ అని చెప్పి ఎందుకు చెప్తున్నారంటే, ఇంతకాలం ఇలాంటి కథలు ఎన్నో చూసాం, భాగవతంలో చూసాం. ఆ అజామిలుడి యొక్క కథ, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బాగా వేదం అన్నీ చదివి అన్నీ ఉన్నాయి. తండ్రి యజ్ఞయాగాలు కర్మలు చేస్తుంటే అప్పుడు సముద్రులు తీసుకురావటానికి అడవికి వెళ్తుండేవాడు. అడవిలో ఒకరోజు వెళితే అక్కడ అడవి జాతికి చెందిన ఒక స్త్రీ పురుషుడు వాళ్ళు సంభోగం చేస్తూ ఏదో కలిసి ఉండడం ఇదేదో చూశాడండి. చూసితే మనసు చెలించిపోయి ఆ స్త్రీ మీదనే మనస్సు ఉంది. ఇంకా తర్వాత వేదము, శాస్త్రము, ధర్మము, కుటుంబము, ఇతడి పెళ్ళి అయింది, ఇంతకుముందే పిల్లలు కూడా ఉన్నారు, అన్నీ వదిలేసి ఆవిడనే చింత చేశారు. ఆ అడవిలో చూసిన ఆ పిల్లని ఇంకా దానికోసం వెతికి వెళ్ళి దాని వెంటబడి దాన్ని పెళ్లి చేసుకుంటాడు. 10 మంది పిల్లలు పుడతారు. ఇదంతా కథ అజామిలుడు.
ఏదైనా కానీ స్త్రీయే అవసరం లేదుగా. జడభరతుడు కథల్లో ఏం చూసాం, మొదట భరతుడు తపస్సుకు వెళ్ళాడు. అక్కడ జింక మీద ఇతడికి మోహం. మోహం అంటే దాని మీద అతి అటాచ్మెంట్. మనకు పిల్లల మీద ఉంటుంది చూసారా, అట్లాగనే జింక పిల్ల మీద అటాచ్మెంట్కే మళ్ళీ జింకలాగా పుట్టాడండి. మరి ఇంట్లో కుక్కల్ని పెంచుకొని కుక్కల మీద అంత అటాచ్ పెట్టుకొని దాన్ని మన పక్కన బెడ్ మీద పడుకోబెట్టుకొని దాన్ని చూస్తూ చివర కళ్ళు మూసి ప్రాణం వదిలాడనుకోండి, మరి కుక్కలాగానేగా పుడతాడు. తప్పుగా అర్థం చేసుకోకండి. చాలామంది ఇళ్లలో మీరు ఎవరైనా కుక్కలను పెట్టున్నా కూడా అంటే దృష్టి, మన యొక్క ఆలోచన చింతన దేని మీద ఉంది. అందుకని బయట ఎక్కువ అన్వాంటెడ్ ప్రిఫరెన్సెస్, మనుషులతోటి జీవిస్తున్నామంటే ఓకే, అది కూడా ధర్మబద్ధముగా న్యాయముగా సక్రమముగా అట్లా. ఇంకా జంతువులన్నీ ఎందుకు ఇంట్లో లోపలి దాకా తీసుకొచ్చి పెట్టుకుని వాటిని పెద్ద కట్టి వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటే అంతగా ఎందుకు దాని మీద వ్యామోహం నీకు? దాన్ని బతకి నీ బయట ఎక్కడో. లేక ఆవులు ఏవో ఇవి మనకు ఉపయోగపడుతుందంటే వాటిని ఎంత దూరంలో ఉంచాలో అక్కడ ఉంచి వాటిని జాగ్రత్త చూసుకుంటూ మనకు వాటి యొక్క పాలు అవన్నీ ఉపయోగపడతాయి. అది వేరు. అనవసరమైన అటాచ్మెంట్ ఎందుకు? అట్లా చాలామంది ఉన్నారు లోకంలో మనుషులు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అంత ముఖ్యత్వం ఇవ్వరు, కానీ వాళ్ళ ఇంట్లో కుక్కకి అంత ముఖ్యత్వం ఇస్తారు. ఎందుకు ఇలా? కాబట్టి అనేక కథలు ఉన్నాయి. మన చుట్టూ ఉండే మనుషుల జీవితాల్లోనే చూడవచ్చు ఎవరెవరు దేనికి ఎక్కడెక్కడ అటాచ్ అవుతున్నారని. కాబట్టి పరాన్ముఖం అయిపోతుంది. ఈ పరాన్ముఖం అంతర్ముఖం అనేటువంటి దానికి మనకు చక్కటి రిఫరెన్స్ వచ్చి కఠోపనిషత్తులో. అక్కడ ఉపనిషత్తు పాయింట్అవుట్ చేస్తుంది, బ్రహ్మదేవుడు నిజంగా తప్పు చేశాడు. ఆయన క్రిటిసైజ్ చేస్తున్నట్లుగా ఏం చేశాడు? పరాంచుకాని వెతృణత్ స్వయం భూ పరాన్ పశ్యతి నాంతరాత్మన్. ఇంద్రియాలన్నీ తయారు చేసి బ్రహ్మదేవుడు సృష్టించి అన్నిటినీ అట్లా బయటికి తిప్పిపెట్టాడు. అన్నీ బయటికే చూస్తుంటాయి. కళ్ళు చూడడం కళ్ళే కాదు, చెవులు బయటికి వింటుంటాయి. అన్నీ బహిర్ముఖంగా పెట్టి తర్వాత నువ్వు ధ్యానం చేయి, లోపలికి చూడు అంటే ఎట్లాగండి సాధ్యమయ్యేది? సాధ్యమవుతుందా? పరాంచిక. అందుకని అంతే బయటే చూస్తుంటాం. కళ్ళు తెరిస్తే కళ్ళు బయట పరిగెడతాయి, చెవులు విప్పితే సౌండ్లు వినాలి, వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఇదేంటి అదేంటి అని అట్లా పోతుంటాయి. ఏమైనా చూస్తే పదార్థాలు తినుబండారాలు నాలుక నీళ్లుగా ఊరుతుంటుంది. ఏదైనా సుగంధాలు స్మెల్లు చూస్తే దాని వెంట పడుతుంది. ఇట్లా పరాంచికాని వితృ స్వయం పరాన్ పశ్యతి నా అంతరాత్మను. లోపలికి ఎవరు చూస్తాడంటే ఎట తిరుగుతాడు? మనస్సు లోపలికి తిరగట్లేదు. కానీ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్. ఎవరో ధీరుడు, వాణ్ణి గురించి ఇప్పుడు ఆ ధీరుడైనటువంటి వాడు ధైర్య సాహసాలు వివేక వైరాగ్య సమాధి షట్క సంపత్తులన్నీ ఉండి ఈ మార్గంలో అట్లా గట్టిగా పట్టుకొని దాంట్లో ప్రయాణం చేసిండు. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షత్. లోపల హృదయంలో ఉంటే తన స్వరూపాన్ని చూస్తాడు. ఎట్లా? ఆవృత్త చక్షు. వాడి దృష్టిని లోపలికి తిప్పాడు. దృష్టి లోపలికి తిప్పినప్పుడు అమృతత్వం తెలియాలి, నా నిజస్వరూపం తెలియాలి. అసలు నేనెవరను? నేను పుట్టి చచ్చిపోయే ఈ శరీరాన్ని నేను నిజంగా ఎప్పుడు ఉండేటువంటిది ఏదైనా అమృత వస్తువునా అని అది ఆశపడేవాడు అట్లా తిరుగుతాడు అన్నాడు. సో ఇక్కడ పరాన్ముఖం అని ఉంది, అందుకని అది కోట్ చేశాను. ఎప్పుడు మామూలుగా చాలాసార్లు గుర్తు చేసేటువంటిది లలితా సహస్రనామంలో వచ్చే ఆ మంత్రం. ఈ దేవి శక్తి, ఆవిడ యొక్క శక్తిని తెలుసుకోవాలంటే ఎట్లా దేవిని అక్కడ బ్రహ్మంగా అనుకోవాలి, సర్వాంతర్యామిగా సర్వశక్తి వంతురాలుగా అట్లా అనుకున్నప్పుడు ఎట్లా గుర్తించేది? అది నా అంతరాత్మ కూడా ఆమెడే అని చెప్పి
అందుకని అంతర్ముఖ సమారాధ్యాం, లోపలికి అంతర్ముఖమైన వాడికి అది చక్కగా తెలుస్తుంది, తెలుసుకోగలడు. బహిర్ముఖ, బయట బహిర్ముఖమైన వాడికి, ఎక్స్ట్రావర్టెడ్ అయిన వాడికి సుదుర్లభ, చాలా కష్టం. చెప్పి 325వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, లక్షచ్యుతం చేద్యది చిత్తమీషద్ బహిర్ముఖం సన్నిపతేత తతస్తతః ప్రమాదతః ప్రచ్యుతకేలిక కందుకః సోపానపంక్తౌ పతితో యథా తథా. నీకు అర్థమైందా బాబు? నేను మరొక ఉదాహరణ చెప్పి ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను చూడు. ఇప్పుడు లక్ష్యం, మన యొక్క ఎందుకు ఈ ఆధ్యాత్మిక మార్గం, ఎందుకు ఈ మనుష్య శరీరం, ఈ జన్మ, ఈ లక్ష్యం తెలియకపోతే గోల్ నేను పోయి చేరాల్సింది ఏమవుతుంది? ఒక్క నిమిషం నువ్వు ఆ లక్ష్యాన్ని అలా మర్చిపోయి బహిర్ముఖమైనావంటే ఏమవుతుంది? దిగజారిపోతావు. అదేగా విషయం చెప్తూ వస్తున్నావు ఇప్పుడు కథల రూపంలో అన్నీ. దిగజారిపోతావు, పతితుడు అవుతావు. పతేత్ తతః అప్పుడే పడిపోతాడు. టక్కన పడిపోతాడు. ఎట్లా పడిపోతాడు అంటే ఒక నిమిషమే చాలు. ప్రమాదాత్, ఈ ప్రమాదం అనేది చెప్తూ బై మిస్టేక్, కేర్లెస్ వలన చేతిలో ఒక బంతి ఉందండి, ఆడుకుండే బంతి. నేనేమో మేడ మీద ఉన్నాను, ఆ పక్కనే కింద ఒక 100 మెట్లు 50 మెట్లు ఉన్నాయి. ఇంట్లో అన్ని ఉండవనుకోండి, గుళ్ళల్లో ఉంటాయి కొండలు. ఆ బంతి చేతిలోంచి కింద పడింది ఒక మెట్టు మీద, నేను అక్కడ ఉంటే. ఆ తర్వాత ఇంకా ఆ బంతిని కిందకి ఎవరైనా నెట్టాలే? ఒక మెట్టు మీద పడిందంటే తర్వాత మెట్టు చివరి మెట్టు వరకు అదే వేగాన్ని పుంజుకొని వెళ్ళిపోతుంది. వేగం పెరుగుతుంది. 1 మెట్టు 2 మెట్టు 3 మెట్టు తర్వాత వేగం పెరిగి గబగబ వెళ్ళిపోతుంది, కింద దాకా వెళ్ళిపోతుంది. ఎట్లాగైతే ఈ చేతుల నుంచి జారిపోయిన బంతి అలా మెట్టు మీద పడిన తర్వాత ఇంకా దిగజారిపోతుందో, ఈ మనుషుడు యొక్క మనస్సు కూడా అంతే, అదే విధంగా బహిర్ముఖం అవుతున్నదంటే. అందుకని అప్పుడప్పుడే అక్కడక్కడే చెప్పాలి, అవి సత్యము కాదు, వాటిని చూసి భ్రమపడకు, వాటిని గురించి వాటికి ముఖ్యత్వం ఇవ్వకు. అవేవో ఉన్నాయి అక్కడ, అంతే. ఏదో వ్యవహారానికి శరీరం ఇవి జరగటానికి కావాల్సిన సమ్ ట్రాన్సాక్షన్. అందుకనే ఎక్కువ ట్రాన్సాక్షన్లు ఉంటూ ఉంటాయి మనిషికి. అవసరమైనంతకుంటే ఓకే, జీవితం జరగాలి కదా మరి. కానీ అన్నెసెసరీ ట్రాన్సాక్షన్స్, అన్నెసరీ కనెక్షన్స్, ఇవన్నీ మరి అప్పుడు బుర్ర మీద బర్డెన్ అవ్వకుండా ఏమవుతాయి? ఆధ్యాత్మిక మార్గం అంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అసలు లగేజే కాదు, మొత్తాన్ని నువ్వు కింద దింపేయాలంటున్నావు. ఏది నువ్వు మోయకూడదు. ఏది నీ శరీరము, ఇంద్రియములు, బుద్ధి, మనస్సు, పొసెషన్స్, రిలేషన్స్, వెట్ గార్బేజ్, డ్రై గార్బేజ్, అన్నిటినీ వదిలేస్తేనే నీవు నీ స్వరూపంలో నిలుస్తావు. దేన్ని పట్టుకోకూడదు, దేవుణ్ణి కూడా పట్టుకోకూడదు. ఈశ్వరుడు అని చెప్పి మళ్ళీ దాన్ని పట్టుకున్నావంటే అది ఒకటి బయట వేరే. అది ఆ దేవుడు తత్వం, దైవతత్వమును నీగానే గుర్తించాలి. అందుకని ఇలా ఉదాహరణ ఇచ్చారా. ఈ ఉదాహరణ భగవద్గీతలో 6వ అధ్యాయంలో భగవానుడు చాలా చక్కగా వివరిస్తాడు. 6వ అధ్యాయం కాదు, ముందు ఏదో అధ్యాయంలో వస్తుంది. ఆయన అక్కడ 8 స్టెప్పులుగా దీన్ని చెప్పాడు. మనం 4 స్టెప్పులు ప్రమాదం వలన అని చెప్పాం. ఇక్కడ నేరుగా బంతి ఉదాహరణ ఇచ్చారు. 8 స్టెప్పులు ఏమంటాడంటే ఆయన, ధ్యాయతో విషయాన్ పుంసః సంఘస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సన్మోహః సన్మోహాత్ భృతి విభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ డమ్ 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 డమ్. ఏంటి సార్ అది? ప్రణశ్యతి. ఎనిమిదోది డౌన్ఫాల్, ఆల్ ఫాల్ డౌన్. చూసారు 8 స్టెప్పులు. ఇవి ఒకసారి సంక్షిప్తంగా చెప్తాను. నువ్వు కాన్స్టెంట్గా ఏదైనా విషయం గురించి ఏదైనా కానీ చింతించావంటే దాంతో సంఘం ఏర్పడుతుంది. ఆ సంఘం ఏర్పడి దాని తర్వాత డిజైర్ ఏర్పడుతుంది. ఓకే, డిజైరు లేక హేట్రెడ్ కూడా, ఇక డిజైర్ ఏర్పడుతుంది. ఈ డిజైరు నెరవేరినా కూడా నీకు గ్రీడినెస్ వస్తుంది, నెరవేరకపోతే కోపం వస్తుంది. నీకు నెరవేరింది కానీ అది పోతుందంటే ఎవరైనా తీసుకుంటే కోపం వస్తుంది, కాబట్టి తర్వాత కోపం వస్తుంది. క్రోధం వచ్చిందంటే ఆ కోపంలో మనిషికి స్మృతి పోతుంది. వాడు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఎక్కడున్నాడు, ఇవన్నీ మర్చిపోతాడు. ఏమి గుర్తుండవు. చదివింది విన్నది అన్నీ పోతాయి. స్మృతి పోయిందంటే బుద్ధినాశ. స్మృతి పోయింది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. బుద్ధినాశనం అయిపోయిందంటే ఇక్కడి వరకు వచ్చాం. బుద్ధినాశం. ఓకే, 7 అయిపోయినాయి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, పడిపోతాడు, డౌన్ఫాల్. అదే ఇక్కడ బంతి ఉదాహరణ చెప్తున్నారు. ఆ తర్వాత శ్లోకంలో అందువలన విషయేష్వా విషచ్చేతః సంకల్పయతి తద్గుణాన్ సమ్యక్ సంకల్పనాత్ కామాత్ పుంస ప్రవర్తనం. విషయేషు అవిషః చేతః. ఎప్పుడైతే మనస్సు విషయములకు లోపల ప్రవేశించకుండా ఉంటుందో, దానికి సంబంధించినటువంటి సంకల్పములు అవన్నీ కూడా తద్గుణాన్ని చేయకుండా ఉంటుందో, ఇక్కడ చేయకుండా ఉంటుందని కాదు, మొదట చేస్తుందో, ఎంటర్ అవుతుందో అని చెప్తున్నారు మొదట. అప్పుడేమవుతుంది? ఇంకా ఆ సమ్యక్ సంకల్పనాత్. ఓకే, అప్పుడు దాన్ని సంకల్పం చేయటం వల్ల కామం వస్తుంది. కామం వలన పురుషుడు ప్రవర్తిస్తాడు. చెప్పాం కదా టాపిక్ స్టార్టింగ్లోనే. కామ, కర్మ, జన్మ, డిజైర్, యాక్షన్ అండ్ ది అటాచ్మెంట్, వాసనలు, ఇంప్రింట్స్. కాబట్టి విషయములకి ఎప్పుడైతే వాటి గుణాలలోకి ఈ మనస్సు ప్రవేశిస్తుందో, ప్రవేశించటం చేసి సంకల్పం చేస్తుందో, ఆ సంకల్పం వలన డిజైర్ స్ట్రాంగ్ అవుతుందో, ఇప్పుడు గీతలో చెప్పిందే ఇక్కడ కొంచెం విభజించి చెప్తున్నారు. బంతి ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ తర్వాతది, దాని తర్వాత ఇంకా పురుషుడు యాక్షన్, దాన్ని కావాలని చెప్పి డిజైర్, దానికోసం ఇంకా ప్రయత్నం చేస్తాడు. ఎట్లాగైనా సరే అది నేను పొందాలి, నాకు కావాలి. దానికి లోన్ తీసుకుంటాడు, అప్పులు చేస్తాడు, రకరకాలు దొంగిలిస్తాడు, అధర్మం చేస్తాడు, ఏదైనా చేస్తే అది నాకు కావాలి ఇట్లా. ఆ తర్వాత ఇంకా ఉంది ప్రాసెస్ బాబు. ఏమవుతుందండి తర్వాత? అందువలన అర్థమైందా నీకు ఇంతవరకు ఈ విషయాలను అర్థమైనాయి అంటే, తతస్వరూప విభ్రంశః విభ్రష్టస్తు పతత్యదః పతితస్య వినా నాశం పునర్నారోహ ఈక్షతే. ఈ విధంగా సరి. కాబట్టి దేర్ఫోర్ ఏం జరిగింది ఇప్పుడు? ఏం టాపిక్ మాట్లాడాం? స్వరూప విభ్రంశ, ప్రమాదం. నా స్వరూపాన్ని నాకు అసలు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసినా కూడా మర్చిపోయినానంటే, ఇప్పుడు ఉపనిషత్తు, భగవద్గీత
ఇవన్నీ చెప్తే నువ్వు ఆత్మవు, నువ్వు పరమాత్మ స్వరూపుడవు, నువ్వు ఈశ్వరుడు యొక్క ఈశ్వరుడు స్వరూపమే, ఎన్ని చెప్పినా చెవులో పడ్డాయి, కానీ గుర్తుంచుకుంటున్నామా? మర్చిపోతున్నా. ప్రమాదం, మర్చిపోయి కేర్లెస్గా స్వరూప విభ్రంశ అయినప్పుడు ఆ విభ్రష్ట అయిన వాడు ఇంకా పతనమై పడిపోతాడు. పతతి అధః. అధః అంటే ఎక్కడ? మాయలో పడిపోతాడు, లోక విషయాల్లో పడిపోతాడు, వీటి వెనక పరిగెడతాడు. ఇంకా వాడికి టైము తెలియదు, శరీరం తెలియదు, ఆరోగ్యం తెలియదు, డబ్బులు పిచ్చి, సంపాదించు ఇంకా అని తిరుగుతాడు. ఎప్పుడు ఎక్కడ టక్కన హార్ట్ అటాక్ వచ్చిపోతాడో ఏమవుతుందో. ఈ లోపు కొంచెం బాగున్నప్పుడే ఈ జ్ఞానాన్ని నీలో పెట్టుకోవాలి కదా, ఇది నీ సొంతం చేసుకోవాలి కదా. ఎదుగు అతిగా పరిగెట్టడం, ఎదుగు అతిగా ఆశపడటం, ఎంత కావాలి నీకు బతకటానికి? కానీ మనుషుడు అట్లా ఊరికినే ఉండడే. మా పిల్లలు మాకు అందరికి 5 ఇళ్ళు ఉండాలి, ఆ తర్వాత రాబోయే పుట్టబోయే మనవుళ్ళకి మనవరాళ్ళకి కూడా సంపాదించి వాళ్ళకి కొంచెం ప్రాపర్టీలు, ఫామ్ హౌస్లు, ఫ్యాక్టరీలు అన్నీ కట్టి పెట్టాలి అని వీడి అవి చెయ్యకూడదు, చేస్తే తప్పంట్లా. ఎంతకాలం, ఎంతవరకు? సరే, 60 ఏళ్ల తర్వాత ఇంక నేను అవి చేయనని ఎవరైనా అట్లా ఆపేయగలరా? ఏదైనా లిమిట్ పెట్టుకుంటాడా? కాదు. చేయంగా పోతూ ఇంకా వస్తున్నప్పుడు ఇంకా ఆశ పెరుగుతుంది. చూసారా? అందుకనే ఆశ ఎప్పుడు దానంతటిగా తగ్గదు, నువ్వు దాన్ని వదిలేస్తే తప్ప. ఆశను తీర్చి ఆశను తగ్గించుకోవడం అనేది అసాధ్యం. అప్పుడేమైంది వీడికి? ఈ పతితస్య, వీడికి నాశనం తప్ప మరలా పైకి ఎక్కటం అనేటువంటిది న ఈక్షతే. నాశం పునః న ఆరోహ ఈక్షతే. ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు బంతి కింద పడిందండి ఆ మెట్ల మీద నుంచి దిగి, ఆ బంతి మరలా తానావే అది పైకెక్కి మెట్ల మీద నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి పడ్డానని చెప్పి అది పైకెక్కి వెళ్ళగలదా? ఇట్లా చెప్తే మీరు ప్రశ్నిస్తారు, బంతికి దానికి బుద్ధి లేదు కదండి, దానికి తెలియదు కదండి, దానికి కాళ్ళు లేవు కదండి అంటాడు. సరే, ఆ ఉదాహరణ వదిలేసాయి, అది పడిపోవడానికి చెప్పాం. మనిషి ఇట్లాగే ఈ వ్యసనాల్లో పడ్డవాడు, లోక విషయాల్లో పడిపోయినవాడు, చీట్ల పేక, జూదము, తాగుడు, ఏదైనా కానీ పడ్డవాడు ఇంక వాడిగా లేచి రాలేడు. ఇంపాసిబుల్. అందుకని అన్నిటి కౌన్సిలర్స్ కావాల్సి వస్తున్నది. డ్రగ్ అడిక్ట్ పీపుల్కి, ఆల్కహాలిక్ పీపుల్కి, స్మోకర్స్కి. ఎవరైనా హెల్ప్ చేసి వాడిని చెయ్యి పట్టుకొని, ఇప్పుడు బావిలో పడ్డాడండి ఒకడు, తెలియక జారిపడ్డవాడు, వాడికి అసలు మైకంలో ఉన్నాడో, కాలు చెయ్యి విరిగిందో, ఏమైందో, వాడుగా లేచి రాగలడా? ఇప్పుడు వాడిని లేచి బయటికి తెచ్చి రక్షించాలంటే బయట నుంచి మరెవరో ఒకరు సహాయం చేసి బయటికి లాగాలి. ఆ బయటికి సహాయం చేసి లాగటమే ఇక్కడ గురువు అనేటువంటిది జీవితంలో వస్తారు. అందుకని భగవంతుడు మనకు నిజంగా నువ్వు భక్తిని చేస్తుంటే నీకు భగవంతుడు అట్లా నిన్ను పడిపోనీయకుండా ఎవరినో పంపి నీకు సత్సంగాన్ని ఇచ్చి, శ్రవణాన్ని ఇచ్చి నిన్ను కాపాడుతూ ఉంటాడు. కాబట్టి అప్పుడు అట్లా తప్పించుకొని రావాల్సిందే. కానీ నేనంతటికి నేనుగా, అందుకే చెప్పాను, నేను 60 ఏళ్ళు 65 అండి, ఇంకా బాగా కానీ నా ధనవంతుడిని కావాలి, నా ఆశ అది. ఎంత ధనవంతుడంటే ఏంటి లెక్క? ఏదైనా ఉందా ఇంతని? ఈ ధనం మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకా వీడు బెడ్ రిడన్ అయిపోతే తప్ప వీడు ఊరికనే ఉండడు. ఇట్లా ఉంటుంది బుద్ధి. వీడు ఎట్లా బయటకు వస్తాడు? ఇంకా ఏదో పుణ్యం ఉండి తప్పు తవరి వాడు సత్సంగం ఏదో ఇట్లా మంచిది విన్నాను వెంటనే వైరాగ్యం వస్తుందా ఏంటి ఆ వయస్సులో? అందుకని నువ్వు కొంచెం శ్రమపడి బాగా ఎఫర్ట్ చేయాల్సిందే బాబు. తర్వాత ఏం చెప్తున్నారంటే, కాబట్టి గురువుని ఆశ్రయించు, శాస్త్రంని ఆశ్రయించు. భగవంతుడు నిజంగా, భగవంతుడా నాకు ఈ ఆశలు, కోరికలు ఇవన్నీ వద్దు, వీటిని తగ్గించేసి నన్ను కాపాడి సంసారంలోనే మళ్ళీ పడేకు
అని నువ్వు అడగాలిగా. ఎవరు అడుగుతున్నారు ఇది? అక్కడికి పోయి పెద్ద లిస్టు తీసుకుని వెళ్ళి అది కావాలి, ఇది కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి పెళ్లి కావాలి, వాడికి ఉద్యోగం రావాలి, వాడు అమెరికా వెళ్ళాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వీళ్ళు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు అది చేయాలి, నా బిజినెస్ బాగా పెంచు, ఆ తర్వాత నాకేమీ రోగాలు రాకూడదు, వచ్చిన రోగాలంటే నువ్వు క్యూర్ చేయి. ఇదేంటి బిజినెస్సా? ఇదేం బార్గెనింగ్? సరే విను. సంకల్ 328 సంకల్పం వర్జయే తస్మాత్ సర్వానర్థస్య కారణం అపత్యాని వస్తూని వ్యాధిగ్రస్తో యథోత్సృజేత్. అందువలన అర్థమైందా? కాబట్టి తస్మాత్ సంకల్పములను, కోరికలను, ఆశలను వర్జయేత్ తగ్గించుకో. అన్నిటిని ఎట్లాగండి వదిలేసేది? కొంచెం 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 తగ్గించుకో 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 తగ్గించుకో, బాగా తగ్గించేసి. అసలు ఇంక నీకు చింతనలో, మనసులో ఈ బాహ్య విషయాలు, లోక విషయాలు, వ్యవహారాల మీద చింతనలే రాకుండా, ఒకవేళ ఏదైనా ఇంకా చెయ్యాలి చేస్తున్నావు అంటే ఏదైనా సెల్ఫ్లెస్ సర్వీస్గా సమాజం కోసం ఏవైనా కొని చేయొచ్చు. అర్థమైందా? కానీ సెల్ఫ్లెస్గా, సెల్ఫిష్ ఉండకూడదు. అప్పుడు అట్లా వర్జయ్యదు. అందుకని ఎందుకు? ఇవి అనర్థానికి కారణం కాబట్టి సమస్త సంకల్పములను, కోరికలను మొదలు తగ్గించుకో, తర్వాత అన్నీ పోయేంతవరకు ప్రయత్నం చేయి. చేస్తే ఎట్లాగిది? ఎందుకంటే చూడు, ఈ వ్యాధి ఉన్నవాడికి ఎట్లా అయితే పథ్యం చేయమంటారో, అపత్యాని వస్తువుని, ఈ తినకూడనివి తినద్దని చెప్తారు కదా, ఇంగ్లీష్ డాక్టర్లు చెప్తారు, ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తారు. ఆ వస్తువుల్ని వాడు ఎట్లా అయితే తప్పనిసరిగా వదిలేయాల్సిందే. నేను స్వీట్లు తింటూనే ఉంటాను డాక్టర్ గారు, నాకు షుగర్ తగ్గాలంటే డాక్టర్ ఏం చేయగలడు? ఇంకా కొంచెం డోస్ ఎక్కువ ఇంజక్షన్లు ఇస్తాడు, నీకు దానివలన ఒళ్ళంతా పాడైపోతుంది. ఎట్లాగైతే ఒక వ్యాధి ఉన్నవాడు వాడి పథ్యం చెప్తే అపథ్యమైన వస్తువులను వదిలేస్తాడో, ఆ విధంగా నువ్వు ఈ సంకల్పాలను, కోరికలన్నింటినీ నువ్వు తప్పకుండా వదిలేసేయాలి అని చెప్పి, ఆ తర్వాత ఇంకొకే ఒక శ్లోకంతో ఈ ప్రమాదం అనే టాపిక్ అయిపోతుంది. అది కూడా చదువుతున్నాను. అత ప్రమాదాన్న పరోస్తి మృత్యు వివేకినో బ్రహ్మవిదః సమాధౌ సమాహిత సిద్ధిముపైతి సమ్యక్ సమాహితాత్మా భవ సావధానః. ఫైనల్గా ఓ స్నేహితుడా, శిష్యుడా, ముముక్షుడా విను. కాబట్టి ఈ ప్రమాదానికి మించినటువంటి మరొక మృత్యు అనేటువంటిది వేరే ఏమీ లేదు. అర్థమైందా? కాబట్టి వివేకమున్నవాడు, బ్రహ్మవిద, బ్రహ్మమును తెలుసుకోవాలని ఆశించేవాడు, ఈ ఎప్పుడు కూడా మనస్సు ఇంద్రియములు నిగ్రహంలో పెట్టుకున్న సమాధౌ, చక్కటి అలర్ట్నెస్ తోటి, కంట్రోల్ తోటి, సిద్ధిముపై, ఇతడు తన గోల్ని, తన గమ్యాన్ని చేరుకోవాలి సమ్యక్. అప్పుడు అటువంటి నువ్వు అట్లా చేరాలని ఉందా నీకు? ఉన్నదంటే నువ్వు నిజంగా మోక్షం కావాలని ఆశించేవాడివైతే, నువ్వు సమాహిత చిత్త ఆత్మ ఉన్నవాడివైతే, నీకు వివేకం ఉన్నదైతే, నువ్వు సావధానంగా ఉండు బాబు అని చెప్పి ఈ ప్రమాదం అనే విషయాన్ని ఇద్దరితోటి ముగించారు. మనము మిగిలిన తర్వాత క్లాసులో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.